చూసే వాళ్ళందరికీ చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ అది చేసినప్పుడే దాని కష్టం అనేది తెలుస్తుంది. ఇవాళ మీకు కనిపిస్తున్న ఈ బ్యాగ్స్ అన్నీ కూడా అన్నీ ఫెయిల్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న పిక్లో ఫోటో లాంటిదే బ్యాగ్ కావాలనేసి యూఎస్ నుండి ప్రియ గారు నాకు కస్టమైజ్ కోసం కాల్ చేశారనమాట. బ్యాగ్ చూడడానికి బాగుంది, కానీ అందులో మెటీరియల్ ఏం యూస్ చేశారో మనకి ఏమాత్రం ఐడియా లేదనమాట. ప్రియ గారు పంపించిన ఫస్ట్ పిక్లో నాకు ఈ మోడల్లోనే కనిపించింది అనమాట. అండ్ 2 కలర్స్ యూస్ చేశారు వాళ్ళు కదా అనేసి మేము అలా ట్రై చేసాము, కానీ అదంత సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఈ సింగిల్ కలర్ తోటి ఇలా ట్రై చేసామన్నమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది, కానీ ఇదేంటంటే కొంచెం షేప్ అవుట్ అయ్యిందనమాట. మాకు కావాల్సిన షేప్లో రాలేదు. అండ్ మేము దీనికి అంతా కూడా జ్యువెలరీ యూస్ చేసామన్నమాట. రియల్ జ్యువెలరీ మొత్తం కూడా లేస్ బార్డర్స్ అలాంటివి ఏది యూస్ చేయకుండా మొత్తం జ్యువెలరీ పెట్టాలనుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక టాస్క్ ఉందన్నమాట. ఈ జ్యువెలరీ అంతా పెట్టిన తర్వాత బ్యాగ్ షేప్ అండ్ వెయిట్ వేసిన తర్వాత బ్యాగ్ అంతా హ్యాండిల్ చేస్తుందా లేదా అనేసి ఒక డౌట్ ఉండే. అదంతా కూడా చెక్ చేయడానికి అనేసి నేను ఈ బ్యాగ్ మీదనే ట్రై చేద్దాం అనుకున్నాను. ఇందులో మనం మ్యాక్సిమం ఫోన్ అండ్ ఏదైనా కార్డ్స్ క్యాష్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈ క్యాష్ ఫోన్ ఇవన్నీ వేసిన తర్వాత కూడా బ్యాగ్ అనేది షేప్ అవుట్ అవ్వకూడదు, ఏమాత్రం కూడా బ్యాగ్ వంగకుండా కిందికి లాగినట్టుగా ఉండకూడదు అనుకున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే జ్యువెలరీ ఇవన్నీ పెట్టేసి చూస్తున్నాను. జ్యువెలరీ అంతా కుట్టిన తర్వాత బ్యాగ్ షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే జ్యువెలరీ వెయిట్గా ఉంటుంది అందుకనేసి. అయితే మేము జ్యువెలరీ కింద ఈ చిన్న ఒక లేస్ పెడుతున్నాము, దీనికి కింద హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట. జ్యువెలరీ మరీ ప్లెయిన్గా కనిపించేస్తుంది అందుకనేసి జస్ట్ ఇది ఒక లేస్ ఇలా పెట్టేసాము. దీనిపైన మనకు జ్యువెలరీ అనేది వచ్చింది. ఈ విధంగా లుక్ అయితే వచ్చింది. ఇది కంప్లీట్ అయిపోయినది, మంచిగా అనిపించింది. అయితే దీనికి నెక్స్ట్ వచ్చేసి మేము సెంటర్ లాకెట్ తీసుకున్నాం కదా, అది కుట్టేస్తున్నాను అనమాట. జ్యువెలరీ కాబట్టి హ్యాండ్తోనే కుట్టాలి. సో ఇది కూడా మొత్తం కంప్లీట్ చేసుకున్నాము, కానీ సక్సెస్ అవ్వలేదు. నిజం చెప్పాలి అంటే ఇన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత నాకు కూడా అనిపించింది అసలు అవుతుందా అవ్వదా అనేసి. మీకు చూపించాను 2, అండ్ ఇది కూడా నేను ట్రై చేశాను, ఇది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇది కూడా మనము వెయిట్ అదంతా పెట్టేసరికి మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి పల్స్ వచ్చాయి, పల్స్ది కూడా కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ షేప్ అనేది కరెక్ట్గా రావట్లేదు అనిపించింది నాకు. సో ఫైనల్గా ట్రై చేద్దాం అనుకున్నాను, ఇది ఒక్కటి ఫైనల్ చేద్దాం అనుకున్నాను. పాపం ప్రియా గారు కూడా ఓకే అండి ఇదే ఓకే చేసేయండి అన్నారు, కానీ నిజం చెప్తున్నాను మనసు అస్సలు ఒప్పుకోలేదు. నేను ఇవి 2 క్యాన్సిల్ చేశాను, డిలీట్ అయిపోయాయి. ఇంకొకటి ఇది ట్రై చేశాను, ఇది కూడా బాగుంది చూడ్డానికి, కానీ యూజ్ చేసే పర్పస్లో మాత్రం ఇది అస్సలు సూట్ అవ్వదు అనిపించింది. సో ఇవి 3 కూడా ఫెయిల్ అయిపోయాయి. ఈ 3టిని ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక అన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదే ఓకే చేసుకుందాం అనుకున్నాము. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి హ్యాండిల్ ఇలా వస్తుంది, మనము మంచిగా ఇలా యూజ్ చేయొచ్చు. శారీస్ మీదకైతే లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ మన షేప్ రాలేదు. సో మళ్ళీ నెక్స్ట్ డే ఒక నైట్ మళ్ళీ కూర్చున్నాను అనమాట దాన్ని తీసుకొని. ఇంకా అది నేను వీడియో ఎగ్జాక్ట్గా తీయలేదు, అదంతా నాకు సక్సెస్ అవ్వలేదు, అంతగా నర్వస్ అయిపోయాను నేను. ఇదే అనమాట నేను జ్యువెలరీ తీసేసాను ముందుది. సో ఇదంతా కూడా నాకు అంతగా నచ్చలేదు, అంత సక్సెస్ అవ్వలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క ఛాన్స్ ఒక్కసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను, అది సక్సెస్ అయ్యింది. చాలా అంటే చాలా కష్టపడి చేసింది, చాలా ఆలోచించి చేసింది. నేను కష్టానికంటే ఎక్కువ కూడా దీనివల్ల నేర్చుకున్నది ఏంటి అనేది ఎక్కువ చూస్తానన్నమాట. సో చాలా నేర్చుకున్నాను అనమాట. ఇది చూడండి ఫైనల్ లుక్ అండ్ ఫైనల్ ఫినిషింగ్తో పాటు నేను అనుకున్నది ప్రియా గారు అనుకున్నది ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట. ఇందులో మనం ఎంత వెయిట్ వేసినా సరే ఇది ఏ మాత్రం కూడా కదలదు అండ్ ఏ మాత్రం కూడా షేప్ అవుట్ అవ్వదు. చాలా అంటే చాలా ప్రిట్టిగా వచ్చింది. దీనికి యూజ్ చేసిన రా మెటీరియల్ నేను దగ్గర ఒక 6-7 టైప్ ఆఫ్ రా మెటీరియల్స్ యూజ్ చేసి ఆ తర్వాత దీన్ని సక్సెస్ చేశాను అనమాట. సో మీకు ఒకసారి ఫోన్ వేసి చూపిస్తాను ఎంత బాగుంటుందో ఇది అనేసి. ఫోన్ వచ్చేసి మనము ఫోన్ వేసిన తర్వాత ఏమాత్రం కూడా అది మనకు బెండ్ అవ్వకుండా ఉండాలన్నమాట. అంటే వెయిట్ పడంగానే కిందికి జారినట్టుగా అవుతుంది, పౌచెస్ కానీ పోట్లీ బ్యాగ్స్ అయినా కానీ. దీనికి మాత్రం అలా రావద్దు అనుకున్నాను. కస్టమర్ మన దగ్గర నుండి ఎగ్జాక్ట్గా ప్రోడక్ట్ రావాలని కోరుకోరు, కంఫర్టబుల్గా అలా కనిపించేలాగా ఉండాలనేసే కోరుకుంటారనమాట. ఎగ్జాక్ట్గా రావాలి అంటే మనం అలా చేయలేమన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ బ్యాగ్కి పైన వచ్చేసి ప్లక్కర్ లాంటిది ఉంటుంది, కానీ మనం ప్లక్కర్ లాంటిది యూజ్ చేయకుండా ఇలా చేసామన్నమాట. సో నేను హ్యాపీ, కస్టమర్ హ్యాపీ. కస్టమర్ హ్యాపీ అయితే ఓనర్స్ ఆల్వేస్ హ్యాపీ, మీ బిజినెస్ కూడా హ్యాపీగా రన్ అవుతుంది. ఫైనల్గా దీని లుక్ చూసేయండి ఎంత బాగా వచ్చిందో. నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా
చాలా ప్రిట్టిగా వచ్చింది బ్యాగ్ అయితే. సో యూఎస్కి ఈ బ్యాగ్ వెళ్తుంది. ఆ యూఎస్ వెళ్ళిన తర్వాత ప్రియా గారి రియాక్షన్ ఏంటో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇలాగే మీరు కూడా ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలి, లేదా ఇదే బ్యాగ్ని కస్టమైజ్ ఇంకొక రకంగా చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర చేయించుకోవచ్చు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే ఒక్కసారైనా సక్సెస్ అవుతాం లైఫ్లో. లైఫ్ అని కాదు, ప్రతి విషయంలో కూడా. సో ఫెయిల్ అయ్యారనేసి ఆగిపోకండి, మీరు కూడా ఎలా ముందుకు వెళ్తూ ఉండండి, సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.